అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు అవని ఫౌండేషన్ CEO అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. సార్, మీరు భగవాన్ రమణ మహర్షి శిష్యులు కదా, సో ఆత్మ విచారంలో మీరు తెలుసుకున్నది ఏంటి, అలాగే నేనెవరు అనే ప్రశ్నకు మీరు ఏం చెప్తారు? ఓకే, అంటే ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుని తర్వాత ఈ ప్రపంచంలో అంతటి జగద్గురు భగవాన్ రమణ మహర్షి. మీకు తెలుసుగా అరుణాచలం గురించి. తెలుసు. సో అరుణాచలం వెళ్ళిన అంటే నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ అంటే నేను 2021లో నేను అరుణాచలం వెళ్ళి అక్కడ విరూపాక్ష గుహలో సాధన చేసిన. సో అక్కడ భగవాన్ నేనెవరు అనే ప్రశ్న, అంటే మనిషికి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి ఈ ప్రపంచానికి ఇచ్చిన ఏకైక ఒకే ఒక్క సమాధానం, ప్రపంచానికి అతి సులువుగా అందించింది ఏంటంటే ఫస్ట్ నీవెవరో కనుక్కో. అన్ని సకల దుఃఖాలకు ఏంటిది కారణం అంటే నీవెవరో కనుక్కో, నేనెవరిని అనే ప్రశ్న నువ్వు వేసుకో. ఈ ఒక్క ప్రశ్నకు నీకు అర్థమైతే నీ దుఃఖం మొత్తం పోతుంది అని భగవాన్ చెప్పిండు. దీని అర్థం అసలు నేనెవరు అని మనకు లోపల తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన నేనెవరు అంటే నేనెవరిని అన్నప్పుడు ఈ శరీరమా, ఈ మనసా, ఈ ఆలోచనలా అని అనిపిస్తుంది మేడం. నేనెవరినంటే ఇప్పుడు బాడీ నేను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ నేనెవరినంటే ఇది నా చెయ్యి, నా శరీరము, నా ఆలోచనలు ఇవన్నీ అంటున్నాం కదా. సో నేను అనేది ఇక్కడ కంప్లీట్గా బియాండ్ ఏదో ఉన్నది కదా. సో ఇప్పుడు నేను అంటే ఈ ప్రశ్న ఉండదు. నేను శరీరం అనుకున్నప్పుడు ఈ ప్రశ్న ఉండదు. సో ఈ ప్రశ్న ఎట్లా ఉద్భవిస్తుంది, నేను అనేది ఎక్కడ వస్తుంది స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇక్కడ భగవాన్ ఆత్మవిచారంలో తెలుసుకోమన్న సూత్రంలో రెండు నేను అంటే మనం ఏదన్నా కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం విచారణ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది కదా. సో ఇక్కడ మన సెల్ఫ్ ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అంటే ఈ ప్రపంచంలో రెండు నేనులు ఉంటాయి. రెండు నేనులో ఒకటి ఏంటంటే ఒకటి అసలైన నేను, రెండు డూప్లికేట్ నేను. ఈ అసలైన నేను ఎవరంటే ప్యూర్ ఎనర్జీ, శక్తి, మనం చైతన్యం, ఆత్మ అంటాం కదా. సో అందరం ఆత్మ అన్నప్పుడు ఎక్కడ ఉంటుంది ఆత్మ అంటే లోపల ఉంటుంది, శక్తి లోపల ఉంది కదా. ఇప్పుడు మీ లోపల శక్తి ఉంది, నా లోపల శక్తి ఉంది. అందరి జీవులలో సర్వాత్మల యందు సర్వసాక్షితానయ అంటాడు వేమన. సో భగవద్గీత ఏం చెప్తుంది, నేను అన్ని జీవులలో కొలువై ఉన్నాను అని చెప్తుంది కదా. సో ఇప్పుడు నేను ఆత్మను అన్నప్పుడు అసలైన నేను ఆత్మను కదా. అందరు అనుకుంటలేరు కదా. ఇప్పుడు నేను ఆత్మను అని అనుకుంటలేరు. ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, నేను ఆత్మను అని అనుకుంటారా? అనుకుంటలేరు. కానీ నేను ఆత్మను కాదు అక్క ఇంకో నేను అని మీరు తొలగించుకున్నారు. ఆత్మను అని నేను అనుకుంటలేరు. అట్లా ఎవరు జీవిస్తలేరు కదా. నేను ఆత్మ అని ప్రపంచంలో వాళ్ళని జీవిస్తుర్రా? జీవించరు. అట్లా అసలు ఎవరు జీవిస్తలేరు. కానీ ఒకటి నేను అనేది ఉన్న అసలైన శక్తి అయితే ఉన్నదా లేదా? సో దీనికి అసలైన నేను కాకుండా డూప్లికేట్ నేను ఎట్లా తయారవుతుందని చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి గర్భంలో నుంచి ఒక పసిపిల్ల బాలుడు బయటకు వచ్చిన తర్వాత ఆ పసిపిల్ల వానికి ఏం ఏర్పడుతుంది అంటే అక్కడ ఆ పసిపిల్ల వానికి ఏమర్థమవుతుంది మేడం? ఏం అర్థం కాదు. అసలు ఈ ప్రపంచమే తెలియదు. ఆ లోకంలోకి ఇప్పుడే వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో ఆ తల్లి ఈ పురిటి నొప్పుల నుంచి బయటకు వచ్చినాక ప్రపంచం ఒక ఇస్తుంది. ఏమి ఇస్తుంది అంటే ఐడెంటిఫికేషన్ ఏమి ఇస్తుంది అంటే పలాని తల్లిదండ్రులకు బాబు పుట్టిండు, లేకపోతే పలాని వాళ్ళ మన్మరాలు అని ఈ ప్రపంచంలో ఉన్న అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఒక మరక బాబుకి అతికిస్తుందా లేదా? కానీ రియాలిటీలో ఇంకా వాళ్ళ తాతమ్మ తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, ఎవరో తెలియదు కదా. అప్పుడే కనుగుడ్లు తెరిచి ఉన్నాడు ఆ బాలుడు. గుర్తుపడతాడు, ఎవరిని గుర్తుపడతాడు. ఈ పెరిగే క్రమంలో బాబు పెరిగే క్రమంలో ఆ తల్లి ఆలన పాలన ప్రతిరోజు ఆలన పాలన చూసుకుంటుంది కదా తల్లి. చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ తల్లి ఏమంటుంది, నా కొడుకు అంటుంది, అంతే కదా. నా కొడుకు అంటుంది. బాబు పుట్టక ముందుకు కొడుకు లేడు, నా కొడుకు లేడు. ఇక్కడ నా కొడుకు అంటుంది. దాని అర్థమైంది, కొడుకు వల్ల నాకు అని అనిపిస్తుంది. కొడుకు లేకపోతే నా అనేది లేదు కదా. సో ఇప్పుడు బాబు కూడా ఏమవుతుంది అంటే ఆ పెరిగే దశలో తల్లిదండ్రులు చేస్తారు కదా, ప్రపంచం ఏం చేస్తుందంటే ఈమె మీ తల్లి మీ మమ్మీ మీ మా డాడీ అని గుర్తిస్తారు కదా.
ప్రపంచం చెప్తుంది కదా. ఇప్పుడు ఆ తల్లి పెరుగుదల దశలో తల్లి ఒడిలోకి తీసుకొని ఆ ఆలన పాలన చూసుకున్నప్పుడు ఆ బాలునికి ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకటి పుడుతుంది. ఏమి పుడుతుంది అంటే అక్కడనే స్టార్ట్ అవుతుంది, నేను అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆయన మమ్మీ అని పిలవన్నా వద్దా, ఆ బాలుడు మమ్మీ అని పిలవాలి కదా. మమ్మీ అని పిలవాలంటే ఒకటి ఉండాలి. ఎట్లా పిలుస్తాడు మమ్మీ అని పిలవాలంటే? నోటితో పిలుస్తాడు. దానికి ఒకటి అతుకొని ఉంటుంది, అక్కడ పుడుతుంది ఒకటి, మా మమ్మీ. నేను ఉండాలి కదా. నేను లేకపోతే మమ్మీ ఉంటుందా? నేను అంటే ఇప్పుడు నేను ఉన్నా మేడం, నేను భోజనం చేయాలంటే ఫస్ట్ నేను భోజనం చేస్తున్నా అంటున్నా. లేకపోతే ఇప్పుడు నేను షర్ట్ ఉన్నది, ఈ షర్టు వేసుకోవాలంటే ఇది ఆ షర్ట్ ఉంది, నా షర్టు అంటున్నా. అసలు నేను అనేదానికి షర్టే లేదు. నేను అనేదానికి అధికారం ఉందా లేదా? అస్తిత్వమే లేదు ఇక్కడ. అసలు నేను అనేది లేదు. మమ్మీ వల్ల అంటే ఎక్కడైతే ఆ స్త్రీ ఆ తల్లి ఆ పెరుగుదల దశలో ఈ బాలుని ఆ మమ్మీ అని పిలవాలంటే ఫస్ట్ నేను అనేది ఉండాలి. ఆ నేను అనేది తల్లి వల్ల పుడుతుంది. అంటే ఈ ప్రపంచం పరిచయం అవుతుంది అక్కడ. ఈ ప్రపంచం పరినప్పుడు ఓకే ఈయన మా మమ్మీ అంటుండు, ఇంకా పెరిగినప్పుడు మా ఫాదర్ అంటుండు, మా సిస్టర్ అంటుండు. అంటే ఇక్కడ రెండో దాని వల్ల నేను ఉన్నది. అర్థమైందా లేదా? ఇది మీరు బాగా లోతుల్లోకి పరిశీలించాలి. ఇది ఎప్పుడైతే మీరు పెరుగుతున్న దశలో మీరు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది మా స్కూల్ అంటారు, నేను స్కూల్కి వెళ్తున్నా అంటున్నాను. అది స్కూల్ అనే లేక ఇప్పుడు స్కూలే లేదు. నేను అనే ప్రశ్న అధికారం ఉన్నదా లేదా? నేను అనేది లేదు. ప్రతి ఈ ప్రపంచం అనే ద్వైతంలో ఎప్పుడు మనం రెండో దానికి లింక్ అయి ఉంటాం ప్రతి విషయంలో. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం మేడం, ఇప్పుడు ఈ స్టూడియో లేకపోతే మనం ఇక్కడ రాము. సో ఎప్పుడు మనం రెండో దానికి లింక్ అయినప్పుడు ఆ రెండో దాని వల్ల నేను అనేది ఉద్భవిస్తుంది. ప్రతి దాని వల్ల ప్రతిదీ మీ జీవిత కాలంలో మీరు ఒక షాపింగ్ వెళ్ళాలన్నా నేను షాపింగ్ వెళ్తున్నాను అని అంటారు. ప్రతి మూమెంట్లో ఈ ద్వైతంలో ఈ ప్రపంచం అనే ఆటలో రెండో దాని వల్ల నేను అనేది ఉద్భవిస్తుంది. రియాలిటీలో నేను అనేది లేదు. ఈ ఆటలో మిమ్మల్ని అది లాక్కెళ్తుంది. మీరు లాక్కెళ్ళినప్పుడు అసలు నేను అనేది లేదు కదా. ఈ ప్రపంచం అంతా జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటాం కదా. అంటే కనబడేది మిథ్య, అంటే కనబడింది కనబడేటట్టు చేసేది. సో ప్రతిబింబం అన్నమాట. అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ అర్థమైనప్పుడు అరే నేనే లేను కదా, జస్ట్ ఇట్స్ ఎ గేమ్, ఈ గేమ్లో మా మమ్మీ ఫాదరు ఇదంతా అని మీకు అర్థమైపోయినప్పుడు మీకు తెలియకుండానే ఆ దుఃఖం నుంచి రాలిపోతాం, ఆ దుఃఖం నుంచి బయటకు వస్తారు. అప్పుడు మీరు ఏది నష్టపోయినా ఆ నష్టపోయే క్రమంలో మీకు పెయిన్ ఉండదు, దుఃఖం ఉండదు అనమాట. సో దీని వల్ల మీకు ఆ సత్యం అర్థమవుతుంది. సో నేను ఈ అసలైన ఈ నేను కాదు, అసలైన నేను ఆ ప్యూర్ లోపల ఉన్న ఎనర్జీ అని మీకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఇట్స్ ఎ గేమ్. ఈ గేమ్లో నన్ను ఎక్కడ ఈ ప్రకృతి ఎలా వాడుకుంటుందో అలా వాడుకుంటుంది మనల్ని. ఓకే, ఆత్మ విచారణలో నేనెవరు అనే దానికి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.